నమస్కారం. ఈరోజు యోగాభ్యాసాన్ని ప్రారంభిద్దాం. ఈరోజు యోగాభ్యాసంలో యోగా ద్వారా ప్రాణాయామాల ద్వారా కోపాన్ని ఎలా తగ్గించుకోవాలనేది మనం చూద్దాం. మన హార్మోన్స్ ఎప్పుడైతే ఈ స్వాదిష్టాన చక్రం అని చెప్తూ ఉంటాం, అదే ఎమోషనల్ గ్లాండ్ అంటాం, అడ్రినల్ గ్లాండ్ అంటాం, ఇలా దీనికి రకరకాల పేర్లు ఉన్నాయి. ఎప్పుడైతే మన శరీరంలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాల్లో అయినటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మాద, మాత్సర్యముల్లో మనకి క్రోధం ఎక్కువగా కలిగినప్పుడు ఆటోమేటిక్గా మన శరీరంలో కోపం రావడం, మనకి ఇంకా ఎక్కువ కోపం ఉన్నప్పుడు షార్ట్ టెంపర్గా మారడం అనేది చూస్తూనే ఉంటాం. అయితే వీటిని మనం ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి, యోగా ద్వారా, ప్రాణాయామాల ద్వారా మరియు ఆక్యుపంచర్ పాయింట్ల ద్వారా ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలనేది మనం చూద్దాం. ముఖ్యంగా ఈ యొక్క స్వాదిష్టాన చక్రం ఎప్పుడైతే మన కంట్రోల్లో ఉండదో ఆటోమేటిక్గా మానసికమైన సింటమ్స్ అన్నీ కూడా బయటపడుతూ ఉంటాయి. మనకి కోపం రావడం, అసూయ వేయడం, అహంకారం పెరగడం, ఇలా మనసుకు సంబంధించి అనేక రకాలైనటువంటి ఇవన్నీ కూడా మన స్వాదిష్టాన చక్రానికి సంబంధించినటువంటివి. అయితే దీన్ని మన యొక్క యోగా ద్వారా, ఆసనాల ద్వారా ఎలా మనం నివారించుకోవాలో చూద్దాం. ముఖ్యంగా ఈ కోపం ఉన్న వాళ్ళు శరీరంలో మనకి హీట్ పెరగడము మరియు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ జరగడము, హెడేక్ రావడము, వాళ్ళ యొక్క బాడీ ఎప్పుడు కూడా కాలిపోతూ ఉండడం, ఎక్కువగా హీట్ కలిగి ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క లైఫ్ స్టైల్లో మన యొక్క కోపానికి గల కారణాలు మరియు జీవన విధానంలో జరిగేటువంటి మార్పులు, ఎందువల్ల మనకు కోపం వస్తుందనేది మనం గమనించడం ద్వారా, మన శరీరంలో మనం వాటిని కంట్రోల్లో ఉంచుకోవడం ద్వారా ఈ హార్మోన్స్ కంట్రోల్లో ఉంటాయి మరియు ఈ కోపం నుంచి మనం బయటపడవచ్చు. అయితే ఉన్న కోపాన్ని ఇంకా మన హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అన్నింటినీ కూడా మనం కంట్రోల్లో ఉంచుకోవడం కోసం మనకి కొన్ని ఆసనాలు ఉన్నాయి. ఆసనాల్లో మనం ముఖ్యంగా స్వాదిష్టాన చక్రాన్ని యాక్టివేషన్ చేసుకోవడానికి మరియు మనకి బ్యాక్ పెయిన్ తగ్గడానికి, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పోవడానికి ఆసనాల్లో భుజంగాసనము మరియు సేతుబంధాసనము, ఉష్ట్రాసనము, ఇంకా రకరకాలైనటువంటి బ్యాక్ బెండింగ్ పోజులు ఆసనాలు చాలా ఉన్నాయి. ఇంకా నిలబడి మనం పాదహస్తాసనం కూడా చేసుకోవచ్చును. ఈ ఆసనం చేసిన ద్వారా కూడా మనకి కోపాలన్నీ తగ్గడం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేవి కావడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా కోపం వస్తున్న వాళ్ళకి వాటర్ అనేది తక్కువగా ఉంటుంది, అందువల్లనే హార్మోన్స్ అన్నీ కూడా ఎక్కువైపోతూ ఉంటాయి, శరీరం హీట్ ఎక్కువ అవుతూ ఉంటుంది. మనం తినే ఫుడ్ విధానంలో మార్పుల వల్ల కూడా హీట్ అనేది ఎక్కువగా అవుతుంటుంది. మనం ఎక్కువ వాటర్ తీసుకోకపోవడం వల్ల కూడా మన శరీరంలో కోపం ఎక్కువ కావడం, శరీరం మొత్తం కూడా హీట్ కావడం అనేది జరుగుతుంది. సో మన రోజుకి మనం ఎన్ని లీటర్లు తాగాలి అనగా ప్రతి 22 కేజీలకి 1 లీటర్ చొప్పున మనకి 66 కేజీలు ఉన్నప్పుడు మనం 3 లీటర్ల వాటర్ అనేది తాగాలి. మినిమం మనం 3 లీటర్ల వాటర్ తాగడం వల్ల శరీరంలో ఉన్నటువంటి హార్మోన్స్ అన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి. బ్రెయిన్ థాట్స్ కానీ, బ్రెయిన్లో ఉన్న టాక్సిన్స్ బయటికి వెళ్ళిపోవడానికి కానీ ఈ యొక్క వాటర్ అనేది చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. అంతేకాకుండా బాడీని కూల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా సిస్టమ్స్ అన్నీ కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, లివర్ ప్రాబ్లమ్స్ కానీ, మనకి డయాబెటిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి ఏమీ రాకుండా ఉండడం కోసం ఈ యొక్క వాటర్ అనేది కంట్రోల్లో ఉంచడానికి ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు మనం ఈ కోపాన్ని కంట్రోల్లో ఉంచడం కోసం మనం చేయవలసిన ప్రాణాయామాల్లో భ్రామరీ ప్రాణాయామం మరియు అనులోమ విలోమ ప్రాణాయామం, మన ఆసనాల్లో ఉష్ట్రాసనము, సేతుబంధాసనము, భుజంగాసనము ఈ ఆసనాలు వేసుకోవచ్చు. ఇంకా చేయగలిగిన వాళ్ళు సూర్య నమస్కారాలు కానీ మరియు సూక్ష్మయోగా కానీ చేసిన తర్వాత ఈ ఆసనాలు మాత్రమే చేయాలి. చేయలేని వాళ్ళు ఈ భుజంగాసనము, ఉష్ట్రాసనము మరియు సేతుబంధాసనం వేసుకోవడం ద్వారా శరీరంలో ఉన్నట్టు కోపాన్ని మొత్తాన్ని కూడా తగ్గించుకోవచ్చును. దీంతో పాటు ప్రాణాయామాలు కూడా రెగ్యులర్గా ఉదయం మరియు సాయంత్రం పడుకునే ముందు చేసుకోవడం ద్వారా మన శరీరంలో ఉన్నట్టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో పాటు కోపాన్ని తగ్గించుకోవచ్చును. నిద్ర సరిగ్గా పడుతుంది, థాట్ ప్రాసెస్ అనేది బాగుంటుంది. ఎప్పుడైతే థాట్ ప్రాసెస్ బాగుందో మన శరీరంలో ఉన్నటువంటి మనోమయ కోశము యాక్టివేషన్ జరగడానికి బాగా పనిచేస్తుంది. ఎప్పుడు మనోమయ కోశం మన కంట్రోల్లో ఉందో మనసుకు సంబంధించిన అరిషడ్ వర్గాలన్నీ కూడా మన శరీరంలో కంట్రోల్లో ఉండడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం భుజంగాసనము మరియు సేతుబంధాసనము, ఉష్ట్రాసనము చేసుకుందాం. ముందుగా ఉష్ట్రాసనం చేద్దాం. మనం మోకాళ్ళ మీద నిలబడతాం. మోకాళ్ళ మీద నిలబడేసి నెమ్మదిగా 2 చేతులు పైకి తీసుకొని కానీ వెనక్కి బెండ్ చేస్తాం. బెండ్ చేసేసేసి మన హెడ్ని వెనక్కి వంచేస్తాం. వెనక్కి వంచేసి సాధ్యమైనంత వరకు మన పొట్ట భాగం నుంచి అప్పర్ బాడీ మొత్తాన్ని కూడా వెనక్కి ఉంచడాన్ని మనం ఉష్ట్రాసనం అంటాం. ఆ ఉష్ట్రాసనం చేయడం ద్వారా మనకి బ్యాక్ పెయిన్తో పాటు నెక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, బ్యాక్ బోన్ మొత్తం కూడా మనకి స్ట్రెచ్ కావడం కానీ జరుగుతుంది. ఇప్పుడు చేద్దాం.
దీన్ని ఉష్ట్రాసనని మనం క్యామెల్ పోజ్ అంటాం. ఒక వంట ఎలా అయితే సాగుతుందో మన యొక్క శరీరం బ్యాక్ బోన్ మొత్తం కూడా సాగడం వల్ల బ్యాక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ కావడం అనేది ఈ ఉష్ట్రాసనం ద్వారా జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ ఉష్ట్రాసనం వేద్దాం. మోకాళ్ళ మీద నిలబెడదాం. ఇలా ఇదే పొజిషన్లో మనం 10 నుంచి 15 కౌంట్ చేస్తూ మన యొక్క లోవర్ బ్యాక్ని ముందుకు పుష్ చేయడానికి ప్రయత్నిస్తాం. నెమ్మదిగా మరలా ముందుకు వచ్చేస్తాం. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం బోర్లో పడుకుంటాం. బోర్లో పడుకొని మనం శ్వాస నార్మల్ అయ్యేంత వరకు కూడా ఇలానే పొజిషన్లో ఉంచేసి ఒక సైడ్ తల ఉంచేసి మన శ్వాస నార్మల్ అయ్యేంత వరకు కూడా ఇలానే ఉంచుతాం. నెమ్మదిగా రెండు చేతులను కూడా చెస్ట్కి ఇరువైపులా ఉంచుతాం. మన గడ్డముని మన మ్యాట్కి తగిలే విధంగా ఉంచుతాం. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మన హెడ్ని, మన చెస్ట్ని, మన స్టమక్ని మొత్తాన్ని కూడా పైకి లిఫ్ట్ చేస్తాం. మరలా శ్వాస వదిలేస్తూ డౌన్ చేస్తాం. ఇలా మనం 10 టైమ్స్ వరకు చేసుకోవచ్చును. ఇలా చేసిన తర్వాత నెమ్మదిగా రైట్ సైడ్ నుంచి టర్న్ చేస్తూ శవాసనంలోకి వస్తాం. శవాసనం అంటాం లేదా అమృతాసనం అంటాం. నెమ్మదిగా ఇలా అమృతాసనంలోకి వచ్చిన తర్వాత మనం ఇప్పుడు రెండు కాళ్ళను కూడా లోపలికి ఫోల్డ్ చేస్తాం. ఫోల్డ్ చేసిన తర్వాత శ్వాస నార్మల్ అయ్యేంత వరకు కూడా ఇలానే ఉంచుతాం. ఇప్పుడు మనం సేతుబంధాసన చేద్దాం. నెమ్మదిగా హ్యాండ్స్ ఇన్ సైడ్స్ తీసుకోవచ్చు లేదా మన యొక్క పాదములను పట్టుకోవడానికి ట్రై చేయవచ్చును. ఇలా చేసిన తర్వాత మన లోయర్ బ్యాక్ని, మిడిల్ బ్యాక్ని, అప్పర్ బ్యాక్ని పైకి లిఫ్ట్ చేస్తాం. ఇంకా సపోర్ట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా పైకి సపోర్ట్ తీసుకుంటాం. దీన్ని మనం సేతుబంధాసనం అంటాం. ఈ ఆసనం చేయడం ద్వారా లోయర్ బ్యాక్ పెయిన్, మిడిల్ బ్యాక్ పెయిన్ మరియు స్పాండిలైటిస్, హెడ్లోని ప్రాబ్లమ్స్ మరియు బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ జరగడం, మనకి నిద్ర సరిగ్గా రావడం, బ్రెయిన్లో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా వెళ్ళిపోవడం, మతిమరుపు తగ్గడం మరియు మనలో ఉన్నటువంటి హార్మోన్స్ అన్నీ కూడా సరిగ్గా యాక్టివేషన్ కావడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. మరలా చేద్దాం. ఇలా మన చేతులు తీసుకోలేని వాళ్ళు చేతులు కూడా ఇలా సైడ్కి తీసుకుంటాం. నెమ్మదిగా లోవర్ బ్యాక్ని లిఫ్ట్ చేస్తాం, మిడిల్ బ్యాక్ని పైకి లిఫ్ట్ చేస్తాం, అప్పర్ బ్యాక్ని పైకి లిఫ్ట్ చేస్తాం. అలా డౌన్ చేస్తాం. శ్వాస తీసుకుంటూ పైకి తీసుకెళ్తాం. శ్వాస వదిలేస్తూ డౌన్ చేస్తాం. ఇలా 10 టైమ్స్ వరకు చేసిన తర్వాత ఇదే పొజిషన్లో హోల్డ్ చేస్తాం. ఈ రకంగా ఈ 3 ఆసనాలు చేసుకోవడం ద్వారా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయి. మనం సుఖాసనం కానీ సిద్ధాసనం కానీ కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చుంటాం. కూర్చున్న తర్వాత మనం భ్రామరి ప్రాణాయామం చేస్తాం. మన 2 బొటన వేళ్ళని కూడా చెవులలో ఉంచుతాం. మనం షణ్ముఖి ముద్ర వేసుకుంటాం. షణ్ముఖి ముద్ర వేసుకున్న తర్వాత మకారాన్ని ఉచ్చరిస్తూ మనం శ్వాసని బయటికి వదిలేస్తాం. ఎలానో ఇప్పుడు చూద్దాం. 2 బొటన వేళ్ళని ఇలా తీసుకుంటాం. బయట నుంచి ఎలాంటి సౌండ్స్ వినపడకుండా ఇలా క్లోజ్ చేసేస్తాం. చూపుడు వేళ్ళని కణతల మీద ఉంచుతాం, మధ్య వేళ్ళని కండ్ల మీద ఉంచుతాం, ఉంగరపు వేళ్ళని ముక్కుకి ఇరువైపులా ఉంచుతాం, చిటికిన వేళ్ళని పెదవులకి ఇరువైపులా ఉంచుతాం. ఇప్పుడు శ్వాసను తీసుకుందాం. శ్వాస తీసుకొని దీర్ఘంగా శ్వాసిస్తూ మకారాన్ని ఉచ్చరిస్తాం.
ఇలా మనం 10 టైమ్స్ వరకు చేస్తాం. దీని తర్వాత మనం ప్రాణముద్ర వేసుకుంటాం. ప్రాణముద్ర వేసేసుకొని మన యొక్క చిటికెన వేలు, ఉంగరపు వేలు, బొటన వేలు కలిపి ఉంచడాన్ని ప్రాణముద్ర అంటాం. ప్రాణముద్ర తీసుకొని మనం అనులోమ విలోమ ప్రాణాయామం చేద్దాం. కుడివైపు నుంచి శ్వాస తీసుకుంటాం, ఎడమ వైపు నుంచి వదిలేస్తాం. మరలా ఎడమ వైపు నుంచి శ్వాస తీసుకుంటాం, కుడివైపు నుంచి వదిలేస్తాం. ఇలా మనం 5 నిమిషాల వరకు కూడా ఈ యొక్క అనులోమ విలోమ ప్రాణాయామం, భ్రామరి ప్రాణాయామం చేయడం ద్వారా, దాని తర్వాత మనం 5 నుంచి 10 నిమిషాల వరకు కూడా జ్ఞానముద్ర తీసుకొని మెడిటేషన్ చేయడం ద్వారాను, శ్వాసను మాత్రమే గమనించడం ద్వారాను మనకి ఈ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ మరియు కోపంని తగ్గించుకోవడానికి ఇది చాలా అద్భుతమైన పద్ధతిగా ఉపయోగపడుతుంది. ఈ రకంగా చేయడం ద్వారా 10 నుంచి 15 రోజుల్లోపే మనలో ఉన్నటువంటి కోపం మరియు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ మరియు మన శరీరంలో ఉన్నటువంటి రకరకాల హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా క్యూర్ కావడానికి ఈ ఆసన మరియు ప్రాణాయామాలు మరియు ఉపయోగపడతాయి. ఈ రకంగా చేసుకొని మన కోపాన్ని తగ్గించుకుందాం. నమస్కారం.